ఆన్ చేసినావు అసలు ఇది అవసరం లేదు ఇప్పుడు పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయు మానుకోళ్ళ ఇంటికాడ 90,000 ఉన్నాయట అవి తీసుకొని అవే ఇక అంతగా ఎక్కువ లేవు మన దగ్గర అవే సరిపెట్టుకోవాలి చేతులు ఇక మానుకో ఇంకా రెడీ కాలే అంటే వాళ్ళు మా అటు పోతాను రెడీ నేను నాకు పని మంచి రాదా ఎడిటింగ్ వేసుకుంటావు మనం పోతా అద్దు కానీ హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట ఇలా మనోళ్ళు ఎటు పోతాను రా మంచిరాల పోతాను వీళ్ళు ఎందుకు మంచిరాలు ఎందుకు మంచిరాలు పోతాను అరే షూటింగ్ ఉంది ఉండర్రా అంటే తిరగబోతాను మనం ఒక కొన్ని రోజులు అయితే ఇంట్లో దేనికి పెట్టుకోవాలి ఇంట్లో దేనికి పెట్టుకున్న వాళ్ళే మన హోమ్ టూర్ కూడా చూసారు తొందర రాండి వచ్చిన వాళ్ళే మళ్ళీ మనం పెళ్ళికోవాలి ఇలా మమత పెళ్ళికోవాలి మళ్ళీ కొట్లాడుకోకండి 9:39 అవుతుంది టిఫిన్ చేయాలి టిఫిన్ వచ్చేసి పాలు బిస్కెట్లు ఎగ్స్ 3 ఎగ్స్ ఉన్నాయని 3 నేనే తింటా అనుకున్నాను చిన్ని తింటది ఒకటి మానిక తింటది రెండు తింటావు మన వాళ్ళు వచ్చేసి మంచిరాల వేళ్ళు అలా వచ్చేలోపు ఎడిటింగ్ చేయాలి ఎడిటింగ్ అయిపోయిన వాళ్ళ స్క్రిప్ట్ రాసుకోవాలి చిన్నప్పుడు వాళ్ళ చుట్టాల ఇంటికన్నా పోతే ఆడ కోడిగుడ్ల కూర వండితే ఒకటే గుడ్డ వేసేవాళ్ళు నేను అరే ఇంకొకటి అయితే మంచిగా ఎప్పుడు అనుకున్నట్టు కానీ ఎప్పుడు అయ్యపోదురు ఇక అది ఏంటిది శాస్త్రమా లేకుంటే ఆచారమా మానిక కదా ఒకటే గుడ్డ వేసేవాళ్ళు కదా ఇక్కడికైనా ఇక మన మధ్యతరగతి కుటుంబాలు అంటే గట్లనే ఉంటాయి ఇప్పుడు రోజుకో గుడ్డు తినే పొజిషన్కి వచ్చినాం బాగా ఉన్నోళ్ళు అనుకున్నారు రేపు పానా మంచిగా లేక దవాఖానలకు పోతాం అప్పుడు ప్రోటీన్లు తక్కువ ఉన్నాయి ఇది తక్కువ అయింది అది తక్కువ ఉంది హెల్త్ మంచిగా లేదంటారు హెల్త్ ఎప్పుడు మంచిగా ఉండాలంటే రోజు ఎగ్గు తినాలి ఖచ్చితంగా అందుకే అంటే సోమవారం మంగళవారం గురువారం తిన ఇక డైలీ అయితే తింటా అది కూడా ఇల్లు ఉడకబెట్టిస్తే పాలు తాగి ఎగ్గు తినన్నా ఎగ్గు తిని పాలు తాగన్నా మనకి చేపల కూర తిని పెరుగు తినద్దు అంటారు అట్లా ఎగ్గు తిని పాలు తాగద్దు అని లేదు కదా అదే మరి తిన్నోళ్ళు ఏమన్నా అయితే తినేదే హెల్త్ కోసం హెల్తే ఖరాబ్ అవుతుంది అన్నప్పుడు ఎట్ట తింటాం గట్లా మీరు మంచిగా డైలీ టిఫిన్ ఏదో చేసుకొని తింటాం కదా కానీ మేము టిఫిన్ బాగా రోజులు అవుతుంది ఎందుకంటే టిఫిన్ బ్యాన్ చేసింది టిఫిన్ తినడానికి బాగా దొడ్డు అవుతుందని అట్ట వచ్చింది అట్టు మా ఇంటికాడ కొత్తగా పిట్టోటి గూడు పెడుతుంది చూడండి చిన్న అన్ని ఆగం చెప్తాను అన్నీ ఇప్పుకుంటా అవి వలుగుతలేవు అనుకుంటే తీసుకుంటూ ఇసుక తరిపుతాను ఏమే తేపో అది తేపో నీ బాగోతుంది నిలవని తేపో దేపో ఎందుకు దేవు ఇట్లా ఇంటికాడ ఉంటే అల్లారి చేస్తుంది హాస్టల్లో ఏపీమంటావు నిన్ను ఎందుకు హాస్టల్ పోతే కొంచెం నువ్వు మంచిగా సెట్ అవుతావు యాక్టింగ్ కూడా నేర్చుకొని వస్తావు అక్కడ ఇక్కడ యాక్టింగ్ చెప్పరు ఏం చెప్తారు మరి చదివి చెప్తారు జూమ్ లో పెట్టు వీడియో పెడతాను సరే నేను చూపెడతా చూడండి చిన్న దాచి పెట్టిందో పెట్టింది చిన్ని మన వాళ్ళు అందరు చూస్తారా సబ్స్క్రైబర్లు అందరు చూస్తారు ఎట్ట చేసిందో చెప్పన్నా మనోళ్ళు నా ఎడిటింగ్ కాలేదు కానీ మనోళ్ళు అయితే మంచిగా ఇంకే మంచిగానే ఉన్నారు చిన్ని కూడా పని చేస్తారు బాగా చిన్ని తొందర రాలి మీకోసం వెయిటింగ్ పెళ్ళికోవాలి మ్యాట్ తీయమంటే ఇక మా పాత మ్యాటు పని అయిపోయింది కొత్త మ్యాట్ ఇవ్వమంటే కొత్త మ్యాటు కొత్త మ్యాట్ ఇక లోపలే కానీ పాత మ్యాట్ వాడిస్తాను 2:42 అవుతుంది టైం మనోళ్ళు అబ్బా 2ంటికి వచ్చిళ్ళు మంచిరాల నుంచి ఇంకా అత్తలేరు పెళ్ళికోదాం తొందర రారా అంటే అత్తామని అన్నారు కథ ఇక లేడీస్ గిట్లనే ఉంటారు గంటలు రెడీ అవుతారు అవునవును Is there any problem? No, sir. Are you having the product still with you, or are you have you already given it to the?
I don't know about that. Actually, I gifted that one person, so I will check. I will. థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు కదా వీడియో అప్పుడు వాళ్ళ గిఫ్ట్ అని దీపావళి సందర్భంగా వాచ్ పంపితే దానికి అది మనోనికి రాలేదని రిటర్న్ కొట్టినా అన్నాడు. మరి రిటర్న్ చేసిందా తెలియదు, రిటర్న్ అయితే ప్రాసెస్ పెట్టినా అన్నాడు. సో అది చెక్ చేసి మనోనికి మళ్ళా ఎంతసేపు రా సోకులు పట్టడానికి గంటలు గంటలు పడతారులే. ఎంతసేపు చూడు మనిషి అవతారం ఉందా సాతికైతే చూడండి బక్క వాడు ఎట్లా అయిపోయింది అంత దొడ్డుకు దొడ్డున్నా అన్నారు కామెంట్ ఈడ్స్కి వస్తుంది పొల్ల మరి మన గిఫ్ట్ ఎదుర్రా ఇచ్చిన ఫ్రిడ్జ్ ఏ వాళ్ళు కొనుక్కున్నారో కొనుక్కోలేదు. మనం అయితే ఫ్రిడ్జ్ కానీ డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళు కొనుక్కున్నారో కొనుక్కోలేదు. పుట్టి తాళాన్ని ఏమన్నా ఏదో తాళం ఇచ్చినాం అన్నట్టు అన్నది కొనుక్కుంటే పండుకున్నట్టుందట. ఇగో మేము పొద్దున్నే పెళ్లికి పోతా అనుకున్నాం కానీ వాళ్ళు ఏం పెట్టలేదు. సర్వీస్ ఏమన్నా పెడితే ఎక్కిపోతా అనుకున్నాం కానీ ఏం పెట్టలేదు. చూసి చూసి నడుచుకుంటా పోతాను. మమత మీకు తెలుసో గుర్తుందో మర్చిపోయిందో తెలియదు కానీ మన దాంట్లో ఒకప్పుడు యాక్టింగ్ చేసింది. ఆమె మానేయలే కానీ కొంచెం వాళ్ళు వీళ్ళు ఇట్లా అంటాను అట్లా అంటాను కొంచెం బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ మధ్యలో మళ్ళీ ఒకసారి చేస్తా అన్నది కానీ ఇప్పుడైతే పెళ్లి చేసుకుంటుంది. ఏం గిఫ్ట్ ఉత్తగానే ఒప్పుకుంటా పోతాన్నాం అనుకున్నారు. గిఫ్ట్ అయితే పంపించినాం. ఫ్రిడ్జ్ అయితే కొనుక్కోమని చెప్పి నీ డబ్బులు ఇచ్చినాం. 20,000 అయితే ఇచ్చినాం. ఫ్రిడ్జ్ కొనుక్కోమని 20,000 అయితే ఇచ్చినాం. పెళ్ళి కూడా అంటే కొంచెం మానం అనిపిస్తుంది నాకు ఎందుకో కానీ. ఎందుకంటే నేను ఏ పెళ్ళికైనా కానీ అక్కడికి వచ్చిన అమ్మాయిలంతా నన్నే చూస్తారు. మస్తు సిగ్గు అనిపిస్తుంది. మా అవతారాలు చూస్తే పెళ్లికి పోయేటోళ్ళ లెక్క ఉన్నదా చూడండి. వానికైనా సోకులు పడ్డది కొంచెం చెప్పులు వానికే జోకున్నారు. నిజానికి చాలా మంది పెళ్ళి అంటే బాయ్స్ అయితే షూస్ బీస్ వేసుకొని పోతారు. గర్ల్స్ అంటే శారీస్ లంగా ఓనీలు నక్లెస్లు పాపడ పిల్లలు ఈ పొరాలు చూడండి. వీళ్ళు ఎట్లున్నా చూస్తారు ఫోటోలు దిగుతారని అట్లా రెడీ అవుతాను. అసలు పెళ్లి అయితే పోబుద్ది కాదు మొత్తం దిగేసుకొని పోవాలి. ఆవిడ ఉండాలి బాగా సీట పెడతాది. దిగేసుకొని అంటే ఇదేంద్రు అంటే నగలు చిన్ని అవసరం మరి వాళ్ళ తప్పి చిన్ని నువ్వు ఎక్కించుకొని పోరా చిన్ని నీకు సీఎం ముక్కలు చిన్న పోరాళ్ళ పెళ్లి మండపం కాడ అవేంటి అవి ఏరుకుంటుంటారు బుగ్గలు. చిన్నప్పుడు గంజీలు గట్టి ఏరుకుంటేనే నాకు కనబడ్డది. ఛాన్స్ ఇవ్వాలని భలే ఏరుతుందని అప్పుడు ఛాన్స్ ఇచ్చిన గంజీలకు. అబ్బా నువ్వు ఓల్ పెళ్లి లేదు సీన్ లేదు మీ మమ్మీ పెళ్లిలా washed up, don't want to believe it. Tough love, you take it or leave it. Washed up, don't want to believe it. హ్యాపీ మ్యారేజ్ అయిపోయింది. హ్యాపీ మ్యారేజ్. Tough love, you take it or leave it. Washed up, don't want you believe it. మనోళ్ళు ఇక్కడ ఫ్రిడ్జ్ తెచ్చి పెట్టిండు ప్రశాంత్. గిఫ్ట్ ఇవ్వాలి కదా ఎట్లిస్తారా? ఎక్స్రే అనుకున్నది ఫస్ట్ చూసేది మంచిగా వెళ్దామా మరి ముచ్చట్లు పెడతాను. లేడీస్ ఏడికైనా కానీ ముచ్చట్లు పోదామా? తొక్కుతో తినేటోళ్ళు నాయనక రాలి. రైటే చిన్ని నువ్వు రెడీ కాపోరా మేము తినేస్తాం. ఆ పెళ్లి కానీ ఇంత మంచిగా తయారైనా ఆ పెళ్లి కానీ ఇంత మంచిగా తయారైనా సాధ్యకైతే ఆయన చూసినట్టున్నాడు బాబు ఒక్కలేసిండు. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ నేనే. అవునా? పెళ్ళికాడ మటన్ కర్రీ అయిపోతే పాపం ప్రశాంత్ దాచుకుని తెచ్చి నాకేసిండు. ఏ కాదు అయ్యో పోతే ఆయన ఇచ్చిండు. నేను తిన్నా అన్నా నేను తిన్నా అయిపోయింది. పెళ్ళైతే బాగా రిచ్ గా గ్రాండ్ గా చేసిండు. వీళ్ళు ఫ్రిడ్జ్ అద్దానంగా ఫ్రిడ్జ్ తెచ్చి చూపెట్టు. వీళ్ళు ఫ్రిడ్జ్ వచ్చిన సరే
ఓకే ఓకే అన్న థ్యాంక్స్ బాయ్ బాయ్ సత్కా బాయ్ బాయ్ మాన్కా బాయ్ గంగేల జాగ్రత్త అమ్మ మీరు రారు మాకు నొయ్యేది మేము తినలే అంటే అది అల్లీలు తయారవడు చూసి అట్లా టైట్ అవుతుంది మీకు. మా ఫ్రెండ్ పేరు గంగాజల పరిచయం చేయాలి. మా ఫ్రెండ్ పేరు గంగాజల. అయ్యి గంగజల అయ్యో మీ ఫ్రెండ్ ఏంది సెకండ్ ఇస్తలేదు ఏమైంది నేను గుర్తు వచ్చినట్టున్నది వస్తుంది చిన్ని చిన్ని ఎట్రా ఒక్కదాని పోతామా పెద్ద నాగం తిరుగుతుంది ఒక్కదాని గట్ల ఇప్పుడు తిన్నరే వచ్చి పండుకుంటారు మనకు అట్లా కాదు ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేయాలి దాన్ని ఎడిటింగ్ చేసి అక్కడ అప్లోడ్ చేసి చెక్కింగ్ కి పంపాలి You take it or leave it.